రాపూరు పట్టణ నడిపొట్టున మనమందరం కూడా కేంద్రీకృతమై ఉన్నాం. ఆశపడుతున్నాం అంటున్నాం కానీ అది ఎప్పుడో మనం సాధించేశాం. దాని ఫలితమే ఇప్పుడు మనం ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి భావించే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు అతి స్వల్ప కాలంలోనే ప్రాంగణానికి చేరుకున్న అతిథులందరికీ మీ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు నారాయణ స్వామి గారు, సినిమా యనమల నాగార్జున యాదవ్ గారు, లోక్సభ ఎంపీ మద్దెల గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ మేరిగ మురళి గారు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్ర. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం సామాజిక సాధికార బస్సు యాత్ర అని. ఇవి సామాజిక సాధికారత అంటే అన్ని రంగాలకు చెందిన వాళ్ళు నేడు నాయకులుగా మన కళ్ళ ముందు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. వారందరికీ పేరు పేరు గారి చిత్రపటానికి పూలమాలలు అలంకరిస్తూ ఉన్నారు. కలువాయి మండల ప్రజలకు, వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సామాజిక సాధికార యాత్ర మా అధినేత రిజర్వేషన్లు ఎంత ఉన్నది అని కాదు, ఈ వర్గాల్ని పైకి తీసుకుని రావాలి. మంత్రివర్గంతో మొదలుపెట్టి సర్పంచ్ వరకు ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్ట్లో కానీ ఎలక్టెడ్ పోస్ట్లో కానీ తగు రీతిలో వారికి ప్రాతినిధ్యం అని 175 సీట్లకి 175 గెలవాలి అని మీ అందరి మద్దతుతో మాట్లాడే మా అన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నకు, మరి రీజనల్ కోఆర్డినేటర్ మనందరికీ నడిపిస్తున్న విజయసాయిరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన స్థానిక ఎంపీ గారికి, స్థానిక ఎమ్మెల్సీలకు, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నకు మీ గుండెల్లో పెట్టుకొని, మీ ప్రార్థనల్లో పెట్టుకొని, మీ దీవెనల్లో పెట్టుకొని ఆయనకు గుర్తుడే గుర్తుడు గుర్తుడే గుర్తుడు 1,00,000 మెజార్టీ రావాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఆయన దగ్గర అహం లేదు, అహంకారం లేదు, భేదాభిప్రాయం లేదు, అందరికీ సమానంగా ప్రేమించే మనిషి మా రామ్ కుమార్ అన్న అని చెప్పి నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతా అనుకుంటున్నా. మీరు చెప్పిందే నేను వినాలనుకుంటున్నా. మనం మాట్లాడుకుందామా? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మీరే చెప్పండి, అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గట్టిగా చెప్పండి. బాగున్నారా? ఏం బాగున్నారా? ఏం బాగున్నారా? ఎందుకంటే ఒకప్పుడు నెల్లూరు జిల్లా ఉండేది, ఇప్పుడు రాయలసీమ జిల్లా అయింది. రాయలసీమ రత్నాల సీమ. ఇగో ఇక్కడే కనబడతారు అందరూ. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీ అందరికీ, పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే చాలా కష్టపడుతూ పొద్దున్నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే యాంకర్, మీ పేరేంటమ్మా? శైలజ, ఆవిడికి కూడా. ఎందుకంటే చాలాసేపటి నుంచి మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ విధంగా కూర్చోబెట్టి పాపం చాలా కష్టపడింది కాబట్టి ఈ వేదిక మీద వాళ్ళ పేరు కూడా చెప్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది చూసారా? ఇది
ఒక చైనీయ సోదరుడు ప్రాంతం చూడం, ప్రేమని చూస్తాం, మీ మొహాలో సంతోషాన్ని చూస్తాం అన్న ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు ఇలాగే పాదయాత్ర చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి వాణ్ణి హత్తుకొని నీ వెంట నేనున్నాను అని చెప్పారు. ఆ తర్వాత నా తండ్రి నడిచిన బాటలో నేను ఇంకొక 4 అడుగులు ముందు వేసి ప్రజల్ని ఎక్కడ దగ్గరైపోతాడో, ఎక్కడ ఎదిగిపోతాడు అని చెప్పి ఈ వ్యక్తిని ఎలా తొక్కాలి అని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ వ్యక్తి మామూలుడు కాదు. 16 నెలలు లోపల ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ బాధపడటం కానీ, ఫ్యామిలీ లేదు అని చిరాకు పట్టం కానీ, ఎస్ ఇది నేను ఇక్కడ పెట్టుకున్నా నా ప్రజలు నన్ను నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పి పాదయాత్ర చేసి దాదాపు 3 సంవత్సరాలు పాదయాత్ర చేసిన తర్వాత ఆ తర్వాత 19లో ఎలక్షన్ రాగానే 151 సీట్లు మీరు ఇచ్చారు అంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరూ ఇచ్చారు. మరి అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఆ నమ్మకమే మీ మీద ఉంది. కాబట్టి దయచేసి రేపు మార్చా ఏప్రిల్ ఎలక్షన్ ఎప్పుడా అనేది ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా. అలాగే ఇక మా రామన్న